వంకాయ తినమంటే అబ్బే కాశీలో వదిలేశానండి అంటుంటారు. కాశీలో నచ్చినవన్నీ వదిలేసే సాంప్రదాయం ఉంది. ఇది పురాణాలను చెప్పిన విషయం కాదు, లౌకిక సాంప్రదాయం. కాశీలో నచ్చిన వస్తువులు వదిలేయడం వెనుక ఒక చక్కని కథ ఉంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాశీ అంటేనే మోక్షభూమి. ఐహిక బంధాలపై వ్యామోహాన్ని వదులుకున్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. వస్తువులపై ప్రేమ, వంటకాలపై అభిరుచి, బంధాలపై అనురాగం ఇవన్నీ మోక్షానికి అడ్డుగా నిలుస్తాయి. కోరికలను జయించగలమనే నమ్మకాన్ని, విషయ సుఖాలను తగ్గించగల స్థైర్యాన్ని కలిగించడానికి పూర్వం ఋషులు కాశీలో ఇష్టమైన వస్తువును వదిలిపెట్టాలనే సాంప్రదాయం తీసుకొచ్చారు. ఇష్టమైన ఫలం, శాకం, వస్తువు వదిలిపెట్టమని చెప్తారు. ఇష్టమైన దానిని కష్టంగా వదిలిపెట్టిన నియమానికి కట్టుబడి ఆ వస్తువు గురించి ఆలోచించడం మానేస్తాడు. ఇలా ఓ కోరికను జయించిన వాళ్ళు ఇతర కోరికలను జయించగలుగుతారు. ఒక్కో కోరికను వదిలేస్తూ మోక్ష సాధనలో ముందడుగు వేస్తారు. అంతిమంగా దేహ భ్రాంతిని, విషయ వాసనలను తగ్గించి మోక్షాన్ని పొందుతారని చెప్పడమే ఈ ఆచారం వెనుకున్న కథ. అయితే ఇష్టమైన వస్తువును కాశీలో వదిలేసి అయ్యో అనవసరంగా వదిలేశాననే ఆలోచించొద్దు. అలాగే కాశీకి వెళ్ళిన ప్రతిసారి ఇష్టమైన వాటిని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.